హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ లావణ్య. వెల్కమ్ టు సగ్యామ స్టడీస్. ఈరోజు మనకు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి అయితే క్లియర్గా చూద్దాం. ఇది ఏపీ న్యూస్ అనమాట. ఏపీకి సంబంధించినటువంటి న్యూస్ ఏంటో, ఎడ్యుకేషనల్ న్యూస్ ఈరోజు చూసిద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏపీ యూనివర్సిటీలో 3220 ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలో 3220 ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అయితే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాల్లో 278 బ్యాక్లాగ్, 2942 రెగ్యులర్ పోస్టుల భర్తీకి అయితే ఆయా వర్సిటీలు ప్రకటనలు అయితే విడుదల చేశాయి. వీటిలో ప్రొఫెసర్ పోస్టులు వచ్చేసి 418 అండ్ అసోసియేట్ ప్రొఫెసర్లు 801, ట్రిపుల్ ఐటీలో లెక్చరర్ పోస్టులతో కలిపి సహాయ ఆచార్యుల పోస్టులు వచ్చేసి 2001 అయితే ఉన్నాయి. అండ్ అర్హత ఏ విధంగా ఉంటుందంటే, అర్హత వచ్చేసి పోస్ట్ను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో పీజీ, ఎంఫిల్, పిహెచ్డి, యూజీసీ ఆర్ సిఎస్ఐఆర్ నెట్ ఆర్ ఏపీ సెట్ అయితే ఉత్తీర్ణులై ఉండాలి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక అయితే చేస్తారు. అండ్ స్క్రీనింగ్ పరీక్ష ఎలా ఉంటుందంటే, స్క్రీనింగ్ రాత పరీక్షను ఏపీపీఎస్సీ ఆన్లైన్లో నిర్వహిస్తుంది. 3 గంటల సమయంలో మొత్తం 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానాలు అయితే రాయాలి. ఈ పరీక్షలో వచ్చిన మార్కులు అకాడమిక్ ప్రాధాన్యంగా ఇంటర్వ్యూకు అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. దరఖాస్తులు వచ్చేసి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో నవంబర్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా చూడవచ్చును. అండ్ అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఓపెన్ కేటగిరీ ఆర్ బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 2500 రూపాయలు అండ్ ఎస్టీ, ఎస్టీ దివ్యాంగులకు 2000 ఆన్లైన్లో దరఖాస్తుతో పాటు ఫీజు చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పశుసంవర్ధక సహాయకుల కొలువులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగార్థులకు మరో తీపి కబురు అందించింది. అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ సైన్స్ కోర్సులు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి స్వాగతం పలుకుతుంది. రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో మొత్తం 1896 యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ విడుదల చేసిన యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాల వివరాల అర్హతల ఎంపిక విధానం అనేసి ఇక్కడైతే ఇచ్చారనమాట. దాని గురించి దీని టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తాను. అక్కడ నుంచి అయితే క్లియర్గా చూడవచ్చును. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 11 అనమాట. సో ఫీజు చెల్లింపు చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 10. హాల్ టికెట్ ఎప్పుడు వస్తాయంటే డిసెంబర్ 27కి అయితే వస్తాయి. పరీక్ష ఎప్పుడు ఉంటుందంటే డిసెంబర్ 31 రోజున అయితే ఉంటుంది. పూర్తి వివరాలకి ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును. నెక్స్ట్ వచ్చేసి జీజీహెచ్ అనంతపురం జిల్లాలో 72 పోస్టులు. ఉమ్మడి అనంతపురం జిల్లా ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి 72. వైద్య సంస్థలు ఏంటంటే, ప్రభుత్వ వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనంతపురంలో ఉంది. అండ్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ అనంతపురం, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కూడా అనంతపురం. నెక్స్ట్ పోస్టులు ఏంటంటే, ల్యాబ్ అటెండెంట్స్ అండ్ నర్సింగ్ ఆర్డర్లీ అటెండెంట్ అండ్ డెంటల్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితరాలు అయితే ఉన్నాయి. అర్హత ఏంటంటే, పోస్టును అనుసరించి ఎస్ఎస్సి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా అయితే ఉత్తీర్ణులై ఉండాలి. వయసు వచ్చేసి 42 ఏళ్ళు అయితే మించకూడదు. ఎంపిక విధానం వచ్చేసి విద్యార్హత మార్కులు, పని అనుభవం ఆధారంగా అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా కూడా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం వచ్చేసి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కార్యాలయం అనంతపురం చిరునామాకైతే పంపాలన్నమాట. దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి ఈరోజు లాస్ట్ డేట్ అంటే డిసెంబర్ 4. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ ఇంకా కావాలనుకుంటే క్లియర్గా అయితే అక్కడ చూడవచ్చును. నెక్స్ట్ వచ్చేసి ఏపీఎస్సీఎల్లో విజయనగరంలో 11 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. విజయనగరంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ జిల్లా కార్యాలయంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే వివిధ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టులు వచ్చేసి 11 ఉన్నాయి. పోస్టుల వివరాలు ఏంటంటే, అకౌంటెంట్ గ్రేడ్ 3 3 ఉన్నాయి. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ 1, టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 కూడా 7 అయితే ఉన్నాయి. అర్హత ఏంటంటే, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు వచ్చేసి 38 సంవత్సరాలు అయితే మించకూడదు.
వేతనం అంటే శాలరీ ఎలా ఉంటుందంటే నెలకు అకౌంటెంట్కు 27,000 ఉంటుంది, డిఈఓకు 18,500 అండ్ టెక్నికల్ అసిస్టెంట్కు 22,000 ఉంటుంది. దరఖాస్తు విధానం వచ్చేసి ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయం ఏపీఎస్సిఎస్సిఎల్ అండ్ దాసన్నపేట విజయనగరం చిరునామాకైతే పంపించాలి. దరఖాస్తులకు చివరి తేదీ ఈ రోజు అంటే December 4th లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును. అండ్ ఇక్కడ చూడండి, ఏపీఎస్సిఎస్సిఎల్లో రాజమహేంద్రవరంలో 12 పోస్టులు అయితే ఉన్నాయి. రాజేంద్ర మహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీఎస్సిఎస్సిఎల్లో జిల్లా కార్యాలయం అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టులు 12 అయితే ఉన్నాయి. అర్హత ఏంటి అంటే బీఎస్సీలో అగ్రికల్చర్, హార్టికల్చర్, బయోటెక్నాలజీ, డ్రై ల్యాండ్ అగ్రికల్చర్, బోటనీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు వచ్చేసి 38 ఏళ్ళు అయితే మించకూడదు. ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే అకాడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జత చేసి రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా వ్యక్తిగతంగా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఆఫీస్, ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లాకు అయితే పంపించాలి. దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి 5వ తేదీ December 5వ తేదీ అయితే లాస్ట్ డేట్ ఉంది. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును. నెక్స్ట్ వచ్చేసి ఏపీసీడీటీ తిరుపతిలో వివిధ ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ తిరుపతిలోని రీజనల్ జీఎస్టీ ఆడిట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది. పోస్టులు ఏంటంటే డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ అయితే ఉన్నాయి. అండ్ అర్హతలు వచ్చేసి డిఈఓకు బ్యాచిలర్ డిగ్రీ, టైపింగ్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్, పీజీడీసీఏ, డీసీఏ, ఇంజనీరింగ్, ఆఫీస్ సబార్డినేట్కు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు వచ్చేసి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. శాలరీ ఎలా ఉంటుందంటే నెలకు డేటా ఎంట్రీ ఆపరేటర్కు 18,500 ఉంటుంది అండ్ ఆఫీస్ సబార్డినేట్స్కి అయితే 15,000 ఉంటుంది. దరఖాస్తు విధానం ఎలా అంటే ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రీజనల్ జీఎస్టీ ఆడిట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్, ఏ బ్లాక్ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం, పద్మావతి నిలయం, తిరుపతి చిరునామాకి అయితే పంపించాలి. దరఖాస్తులో చివరి తేదీ వచ్చేసి December 8వ తేదీ లాస్ట్ డేట్ ఉంది. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, chitturu.ap.gov.in అయితే మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును. అండ్ ఇక్కడ వచ్చేసి December 4th కదా, సో ఈరోజు స్పెషాలిటీస్ ఏంటో చూద్దాం. భారతదేశ నౌకాదళ దినోత్సవం December 4th అనమాట. అండ్ 1829 బెంగాల్ ప్రెసిడెన్సీలో సతీ సహగమన దురాచారాన్ని నిషేధించింది కూడా December 4th. అండ్ 1910లో ప్రసిద్ధ రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర సమరయోధుడు, 8వ భారత రాష్ట్రపతి రామస్వామి వెంకటరామన్ జననం కూడా December 4th 1910 అనమాట. మరణం వచ్చేసి 2009లో. అండ్ ఇక్కడ 1919లో భారతదేశ 13వ ప్రధానమంత్రి, దౌత్యవేత్త ఐకే గుజ్రల్ జననం కూడా December 4th ఇదే రోజు. మరణం వచ్చేసి 2012. అండ్ 1977 భారత క్రికెట్ ఆటగాడు అజిత్ అగాస్కర్ జననం కూడా December 4th. అండ్ 1922 ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జననం కూడా December 4th. మరణం వచ్చేసి 1974. 1936 అభ్యుదయ రచయితల సంఘం అరసం కూడా ఏర్పడింది December 4th. 1981 తెలుగు నటి, రూపదర్శి, కాస్ట్యూమ్ డిజైనర్ రేణు దేశాయ్ జననం కూడా December 4th ఇదే రోజు అనమాట. సో ఇది ఈరోజు ఏపీకి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.